తొక్కిసలాట ఘటనలో నటుడు విజయ్ కు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో నటుడు విజయ్ కు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ కి మరోసారి సిబిఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఆయన విచారణకు పిలిచింది. ఇప్పటికే కేసులో 2 సార్లు సిబిఐ విచారణకు చలపతి విజయ్ హాజరు కావడం జరిగింది. ఇక తాజాగా రేపు మరోసారి విచారణకు రావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా విజయ్ కి సంబంధించి విజయ్ అడ్వకేట్ల గారు విజయ్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. రేపు ఆయన విచారణకు హాజరవుతారా లేదంటే వాయిదా కోరుతారని చూడాల్సిందే. ఇంకా 2025 సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూరులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మృతి చెందారు. 60 మందికి పైగా కూడా గాయాలైన పరిస్థితి నెలకొంది. ఆ ఘటనపై వారి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. నటుడు విజయ్ ఆలస్యంగా కారణంగా నటుడు అభిమానులంతా కూడా ఒక్కసారిగా ఎదురు చూసి వారంతా కూడా తొక్కిసలాటకు గురయ్యారనేది కూడా నాటి సందర్భంలో పెద్ద చర్చ జరిగింది. అయితే ఘటనపై సిబిఐ ఒక కేసు కూడా నమోదు చేసింది. అయితే టీవీకే విజయ్ తో పాటు పలువురికి నాటి సందర్భంలో సిబిఐ సమానం సైతం కూడా జారీ చేసిన నేపథ్యం పోలీసు హెచ్చరికలను నియమాలని టీవీకే నాయకత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఆదేశాల మేరకు ఘటనపై నాటి సందర్భంలో సిబిఐ అధికారుల చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ కూడా ఘటనకు సంబంధించిన అంశంలో ఇంకా లోతైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యం రేపు విజయ్ విచారణకు హాజరవుతారా లేదనే దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. విజయ్ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.